పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశాఖలో అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం ఎంతో అభినందనీయం. పారిశ్రామిక రంగానికి మరింత ఊపందేలా ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం సమూలంగా మార్చేలా పలు ప్రాజెక్టులను ప్రారంభించింది. దయచేసి మన జిల్లా అంటే క్రమశిక్షణకు మారు పేరు. ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి సభనే చాలా పిఠాపురంలో జయప్రదంగా నిర్వహించారు, సహకరించారు. దయచేసి అందరూ కూడా కూర్చోవాలి. మీకు చక్కని సీట్లు ఏర్పాటు చేశారు. ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుతులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలలో ముందుగా వ్యవసాయ శాఖ వారి స్టాల్ని సందర్శిస్తున్నారు. అనంతరం పట్టు పరిశ్రమ శాఖ, పశు సంవర్ధక శాఖ వద్దకు చేరుకున్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్ శ్రీ షాన్ మోహన్ వారి నేతృత్వంలో చక్కగా స్టాల్స్ ఏర్పాటు చేసినటువంటి జిల్లా యంత్రాంగం. అనంతరం పట్టు పరిశ్రమ శాఖ, పశు సంవర్ధక శాఖ సందర్శించి మత్స్య శాఖ స్టాల్ని చేరుకుంటున్నారు. అదే రకంగా ఉద్యానవన శాఖ, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏపీఎంఐపి మరియు డిఆర్డిఏ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వారి స్టాల్, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, చేనేత మరియు జౌళి శాఖ, చివరిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ వారు ఏర్పాటు చేసిన స్టాల్ను తిలకిస్తారు. పుస్తకం అనేటువంటిది జీవితాంతం ఉండేటువంటి ఒక స్నేహితుడు. మంచి పుస్తకం మంచి స్నేహితుడు అన్నారు. ఆ స్టాల్ని తిలకించి మధ్యలో పల్లెటూరి సంప్రదాయం ఉట్టిపడేటట్లు రంగవల్లులతో తీర్చిదిద్దిన ఒక సాంప్రదాయ హట్, సంక్రాంతి ముందుగానే వచ్చిన జిల్లా కాకినాడ జిల్లా. ప్రతి ఒక్కరూ లోపలికి రావాలి, లోపల కూర్చోవాలి. ప్రతి ఒక్కరూ లోపల గ్యాలరీలోకి వచ్చి చక్కగా ఈ పక్కంతా కూడా మీకు ఏర్పాటు చేసినటువంటి, అంటే లేదనుకుంటున్నారు, అలాగే వచ్చిన వారు వచ్చినట్టుగా ఈ పక్కకు వచ్చినట్లయితే మీరు కూర్చోవడానికి చాలా అనుకువగా ఉంది, సౌకర్యవంతంగా ఉంటుంది. ఎవ్వరూ నిలబడరాదు. దయచేసి మీ అందరికీ సవినమైనటువంటి విజ్ఞప్తి, ముఖ్య అతిథి వేదిక మీదకు వచ్చిన వెంటనే ఆనందోత్సాహాలతో స్వాగతం పలుకుదాం. కుర్చీల మీద లేచి నిలబడకుండా క్రమశిక్షణతో కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుందామని కోరుకుంటూ వ్యవసాయ యాంత్రీకరణను విస్తరించేందుకు వీలుగా పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది.
ఉద్యానవన శాఖ వారు ఏర్పాటు చేసిన స్టాల్ని సందర్శించబోతున్నారు ముఖ్య అతిథి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అమ్మికొస్తాను. రాష్ట్రంలో పశు వైద్యశాలల్లో మందుల కొరత ఏర్పడకూడదని కూటమి సర్కార్ 27 కోట్ల విలువైన మందులను అందుబాటులో ఉంచడం, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గారు కూడా ఆ విషయాన్ని తెలియజేయడం ముదావహం. వ్యవసాయ శాఖ, పట్టు పరిశ్రమ శాఖ, పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖ వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ని సందర్శించి, ఉద్యానవన శాఖ వారు ఏర్పాటు చేసిన స్టాల్ని సందర్శిస్తున్నారు. ఉద్యానవన శాఖ అనంతరం మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా ఏపీ ఎంఐపి వారు ఏర్పాటు చేసిన స్టాల్ని సందర్శించబోతున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన 12,500 గోకులాలను గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల్ పవన్ కళ్యాణ్ గారు కుమారపురం గ్రామంలో ప్రారంభించి సమావేశ వేదిక వద్దకు చేరుకొని స్టాల్స్ని సందర్శిస్తున్నారు. త్రిమూర్తుల సారథ్యం, స్వర్ణాంధ్ర అభివృద్ధి పథం. స్వర్ణాంధ్ర అభివృద్ధికి నూతన సంవిధానం నిర్దేశిస్తూ ప్రజల సంక్షేమానికి మరింత భరోసా ఇస్తూ భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు